బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఏపీ సిఐడి మాజీ చీఫ్ పివి సునీల్ కుమార్ సస్పెన్షన్ వేటు పడింది. సునీల్ కుమార్ సస్పెన్షన్ చేస్తూ ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అనుమతి లేకుండా విదేశాలకు వెళ్లారని ఆరోపణలపై కోడ్ ఆఫ్ కండక్ట్ కు వ్యతిరేకంగా వ్యవహరించారని చర్యలు చేపట్టారు. ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి కుమార్ అందిస్తారు. కుమార్, చెప్పండి. కీర్తి, ఏపీ సిఐడి మాజీ చీఫ్ సునీల్ కుమార్ ని ఏపీ ప్రభుత్వం సస్పెండ్ చేసింది. అనుమతులు లేకపోయినా అక్రమంగా విదేశాలు వెళ్ళాడంటూ తనకిచ్చినటువంటి పరిమితులను మించి ప్రయాణాలు చేశాడంటూ ఎటువంటి పరిమితులు లేకుండా గవర్నమెంట్ కి చెప్పకుండా చేశాడు. 2003 నుంచి 2024 వరకు అనుమతి లేకుండా ప్రయాణాలు చేశాడంటూ ఏపీ మాజీ చీఫ్ పివి సునీల్ కుమార్ ని సస్పెండ్ చేస్తూ సిఎస్ విజయానంద్ ఉత్తర్వులు అయితే ప్రకటించారు. అదేవిధంగా ఏపీ మాజీ సిఐడి సునీల్ కుమార్ కు ప్రకాశం జిల్లా ఎస్పీ కూడా రఘురామ కస్టోడియల్ కేసులో నోటీసులు ఇచ్చిన విషయం కూడా మనకు ఉదయం నుంచి తెలిసిన విషయమే. కానీ ఏపీ మాజీ చీఫ్ పివి సునీల్ కుమార్ ని సస్పెండ్ చేయటం అనేది గత 3 రోజుల నుంచి జరుగుతున్నది. ఇతన్ని వివరణ కూడా అడిగారు, వివరణ కూడా రాలేదనే విషయం అంతా తెలుస్తున్నది. కీర్తి, రైట్, థ్యాంక్ యూ కుమార్.